స్ట్రాబెర్రీ దోస రుబ్బైతే ప్రిపేర్ చేసుకుంటున్నా. సో, దీనికి పేరెలా వచ్చిందని చెప్తాను. కొన్ని మంత్స్ బ్యాక్ లోహిత్‌కి హెల్త్ ప్రాబ్లమ్ వచ్చింది. హాస్పిటల్‌కి తీసుకెళ్తే బీట్రూట్, క్యారెట్ బాగా పెట్టమని చెప్పారన్నమాట. అండ్ తర్వాత హాస్పిటల్ నుంచి వచ్చినాక ఎంత ట్రై చేసినా కూడా బీట్రూట్ జ్యూసు తాగలేదు. క్యారెట్ అసలు ఏం ముట్టేవాడు కాదు. అండ్ ఇలా కాదని చెప్పేసి 2 పెద్ద బీట్రూట్లు తీసి మిక్సీ చేస్తామట రుబ్బులో కలిపి. సో, అప్పుడు ఫస్టే నేను నార్మల్‌గా రుబ్బుకున్నాను. తర్వాత బీట్రూట్‌లో వేసి రుబ్బామాట. అండ్ ఆ దోసలు 2 ఈ దోస ఒకటి వేసిస్తే ఫస్ట్ బీట్రూట్ దోస టచ్ చేశాడు. అండ్ ఏంటమ్మా ఇది పింక్ కలర్‌లో ఉంది స్ట్రాబెర్రీ దోస ఇంత బాగుంది అంటే, అవును స్ట్రాబెర్రీ కలిపాయని చెప్పా. సో, అలా వచ్చింది పేరు. వాడు పెట్టాడు స్ట్రాబెర్రీ దోస అని చెప్పి. అండ్ వాళ్ళు ఆ టైంలో కలరే చూసుకున్నారు కానీ టేస్ట్ చూడలే. ఎందుకంటే చట్నీ ఉంటది కాబట్టి టేస్ట్ వాళ్ళకంత స్ట్రైక్ అవ్వదు. కలరే లైక్ అయితది. సో, అప్పటి నుంచి దీనికి పేరు స్ట్రాబెర్రీ దోస. అండ్ ప్రతిసారి అదే చేయమంటారు. అండ్ ఇప్పుడైతే రెగ్యులర్‌గా జ్యూస్ ఎవ్రీడే తాగుతారు నైట్. కాకపోతే వాళ్ళకి కలర్ కోసం అండ్ హ్యాపీనెస్ కోసం అని మళ్ళీ చేస్తున్నామట. సో, అది చేస్తే తింటారు బాగా. నార్మల్ దోస చేస్తే అసలు హాఫ్ కూడా ముట్టడం చాలా కష్టం. అండ్ ఇలా అయితే పర్వాలేదు తింటారు. సో, అందుకని చెప్పేసి వాళ్ళు రాకముందే రుబ్బుతున్నాను. అండ్ వెంటనే ఏసిద్దామని స్కూల్ నుంచి రాగానే. సో, మా లోహిత్ అది చూడగానే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడనమాట. అండ్ 2 బీట్రూట్ ఏస్తా ఎప్పుడు. కాకపోతే చిన్న పీస్ ఉంది. సో, అది చిన్న పీస్ ఏసి రుబ్బా. అండ్ ఇది సేమ్ ఐస్ క్రీమ్‌లా ఉంటదనమాట ఇలా రుబ్బేసి పెడితే. అండ్ ఫ్రిడ్జ్‌లో పెట్టిన తర్వాత సో, పైకి కూడా గట్టిగా ఐస్ క్రీమ్ లాగే అవుతది. కొంచెం చిక్కగా రుబ్బుకుంటే. నాకైతే ప్రతిసారి అలాగనే అవుతది. చూడ్డానికి కూడా చాలా బావుంటది. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్.